శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణ. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపూరి. ఈరోజు అయితే మరి మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే నేను పూజున్న రోజు 4:30 నుండి 10:30 వరకు అండి నేను ఏమేమి చేసుకుంటానో, రోజు రెగ్యులర్గా ఎలా చేసుకుంటానో నా పనులు, ఇంట్లో పనులు అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూడండి, తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తూనే ఉంటానండి. తప్పకుండా అయితే సపోర్ట్ అయితే చేయండి. పూజున్న రోజు ఎస్పెషల్లీ నేనైతే 4:15కి ఇట్లా లేస్తానండి. ఆ తర్వాత కొంచెం మేము బయట క్లీన్ అంతా చేసుకుంటూ ఉంటానండి. అదైతే నేను ఈ వీడియోలో అయితే చూపించలేదు, నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేశానండి. మన ఛానల్కి వెళ్ళేసి అదైతే చూడండి, చూడకపోతే మాత్రము. అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడ ముగ్గులు పెట్టేసేసుకొని ఇంట్లోకి వచ్చి నేను ఇల్లంతా జిమ్ముకుంటానండి. ఫస్ట్ అయితే ఊడ్చేసుకుంటాను. ఆ తర్వాత మాప్ వేసేసుకొని నేను స్నానం చేసుకొని తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఇల్లు అయితే ఇలా ఊడ్చుకుంటున్నానండి. నేను ఇల్లు ఎన్నిసార్లు క్లీన్ చేస్తానో రోజుకి నాకే తెలియదండి. ఇంట్లో పిల్లలు, వేరే వాళ్ళ పిల్లలు కూడా వస్తూ ఉంటారండి. వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు, చెత్త అంతా వేస్తూనే ఉంటారు, పడుతూనే ఉంటుంది, ఊపుతూనే ఉంటానండి. ఒక 3-4 టైమ్స్ అయితే ఈవినింగ్ నుండి మార్నింగ్ వరకు అయితే ఊకే ఊడ్చేస్తూనే ఉంటానండి. ఇంట్లో ఏది పడ్డా కానీ నాకు ఎందుకో అది పడితే మాత్రం నచ్చదు, ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. అదే అంటారు కొందరైతే, అలా ఊరికే క్లీన్ చేసుకోకూడదు, మంచిగా ఉండదు, బాగుండదు, అలా చేసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. మరి అదేందో నాకైతే తెలియదు. ఇల్లు ఊరికే ఊడ్చొద్దు అని అంటూ ఉంటారండి. ఇల్లు ఊరికే ఊడ్చితేనంట ఏమో డబ్బులు ఉండవో ఏమో అని అంటూ ఉంటారు, నేను విన్నాను. కాకపోతే నాకైతే అది నేను నమ్మను. నాకు ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉండాలండి. నాకు క్లీన్గా లేకపోతే నాకు అన్నం కూడా తినాలనిపించదు. అందుకని ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటూనే ఉంటారు. విన్నాను నేను క్లీన్ చేస్తుంటే వేరే వాళ్ళు అన్నారండి, నేను చూశాను, నాతోటే అన్నారు, అలా చేసుకోకూడదు, ఊరికే ఉండనిలే, వదిలేసే, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేసుకుంటే అయిపోతుంది కదా అని కూడా చెప్పారండి మా దాంట్లో తెలిసిన వాళ్ళే. కానీ నాకు అలా అయితే నచ్చదు, ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. పిల్లలు అయితే నిద్రపోతున్నారండి, మా వారు పిల్లలు అయితే నిద్రపోతున్నారు. మా పాప అయితే లేచింది, బయట తను బుక్ పట్టుకొని చదువుకుంటా ఉంది. మా బాబు రూమ్ అండి ఇది. ఆ రూమ్లో అయితే వాడు పడుకున్నాడు. ఎక్కువ రూమ్లలో అయితే ఎక్కువ ఏముండదండి, ఎక్కువ హాల్లో, నాకు కిచెన్లో ఎక్కువగా ఉంటుంది. ఆ రూమ్లలోకి వెళ్ళి అయితే ఏమో ఆడుకోరు, హాల్లోనే, కిచెన్లో, డైనింగ్లో అయితే ఎక్కువగా ఉంటుంది నాకు డస్ట్ అనేది. దాన్ని క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది నాకు రోజుకి ఒక 3 టైమ్స్ 4 టైమ్స్. కిచెన్లో మనకు వంట చేసినప్పుడు అలాగే వంట చేసిన తర్వాత కూడా చిన్న చిన్న ఏమైనా చేసినా కానీ పడుతూనే ఉంటుందండి డస్ట్ అనేది. అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఆ తర్వాత మా వారి కోసం అయితే కొంచెం అయితే కషాయం అయితే కాచి పెట్టానండి. ఆ తర్వాత నేను స్నానం చేసుకొని వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర స్నానం చేసుకొని రాగానే దేవుని మొక్కుకొని నిన్న పెట్టిన పూలు ఉంటాయి కదండి, అవన్నీ తీసేస్తాను. తర్వాత దీపారాధన కోసం అయితే ఒత్తులన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. తులసి దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. తులసి దగ్గర అయితే నేను ఆల్రెడీ ముగ్గులు వేసానని చెప్పాను కదా, ఇంటి ముందల తులసి దగ్గర అయితే స్నానం చేసిన తర్వాత నేను వేస్తానండి. ఇంటి ముందల మాత్రం అది కూడా ఈ మధ్య స్టార్ట్ అయిందండి. నేను స్నానం చేసినాకనే గడప అలంకరణ, అలాగే ఇంటి ముందు కూడా ముగ్గు వేసుకునేదాన్ని. కాకపోతే కొంచెం టైం ఎక్కువగా పడుతుందని చెప్పేసి స్నానానికి పోయే ముందే ముగ్గు వేసేసుకొని వెళ్తున్నాను. నేను అది కూడా షార్ట్ వీడియోల రూపంలో అయితే అప్లోడ్ అయితే చేశానండి. అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. కడప అలంకరణ చేసుకునేది కూడా, కడపని పసుపుతో అయితే రోజు నేను పూజున్న రోజు అయితే ప్రతిరోజు రెగ్యులర్గా అయితే కడపనైతే అలంకరణ అయితే చేసుకుంటూనే ఉంటానండి. అది కూడా నేను షార్ట్ రూపంలోనే చేశానండి. వీడియోలో అయితే ఏం పెట్టట్లేదు, లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. నేను నీట్గా చేసుకుంటానండి. తొందరగా ఎలా చేసుకుంటాను అనేది అయితే ఒకసారి అయితే మన ఛానల్లోకి వెళ్ళైతే అదైతే చూడండి, షార్ట్ వీడియోనైతే. ఇప్పుడైతే దేవుడి దగ్గర అయితే పూజ అంతా అయిపోయింది. పాయసం చేశానండి, అటుకుల పాయసం అయితే చేశాను. ఈరోజు సోమవారం కదా, కొంచెం చిన్నగా, కొంచెం ఎక్కువైతే స్వీట్ అయితే ఎవరు తినరండి. దేవుని కోసమే కొంచెం చిన్న గిన్నెలో చేస్తూ ఉంటానండి. అదంతగా ఇష్టంగా తినరు. పాయసం అయితే తింటారు కానీ అటుకుల పాయసము, ఇంకా తాలికలు పాయసం ఉంటుంది కదండి, అది కూడా ఎవరు తినరు. అందుకని కొంచెమే చేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటానండి, రెగ్యులర్గా కాదు. ఈజీగా అవుతుంది కదా అని చెప్పేసి చేస్తూ ఉంటాను. ఆ తర్వాత అయితే దేవుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లోకి రావడం స్టార్ట్ అయిందంటే ఇక నాకు ఈవినింగ్ వరకు నాకు పని ఉంటూనే ఉంటుందండి కిచెన్లో ఏదో రకంగా. ఒకరోజు అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసుకుంటున్నాను అన్నది అయితే వ్లాగ్ రూపంలో చేద్దాం అనుకుంటున్నాను. కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నాను. చూద్దాం, చేస్తానండి, ట్రై అయితే చేస్తాను తప్పకుండా.
ఇప్పుడైతే పాలైతే కొన్ని ఉండే అండి, నేను పాయసానికి కొన్ని వాడుకున్నాను. ఇంకొన్ని ఉంటే వాటిని అయితే గిన్నెలో పోసేసుకొని పాలు కాచడానికి అయితే ఒక దాని మీద అయితే స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను. అలాగే గ్లీజర్ లేదండి, గ్లీజర్ పాడైపోయింది మాది. కొత్తగా ఇల్లు షిఫ్ట్ చేసామన్నాం కదా, ఏమైందో ఏమో తెలియదు, చూపిస్తే మాత్రం అది కాలిపోయిందని చెప్పారు, కొత్తది కావాలంటున్నారు. కాకపోతే వాళ్ళు ఇంకా తీసి ఇవ్వలేదండి ఓనర్ వాళ్ళు. ఇప్పుడు ఎండాకాలమే కదా అని చెప్పేసి మేము కూడా ఏమొద్దని చెప్పాము, అర్జెంట్ ఏం లేదు సార్ అని చెప్పాము. కాకపోతే వాళ్ళు కూడా తెస్తానన్నారండి, ఈరోజు రేపు తెస్తుండొచ్చు. అది తెచ్చిన తర్వాత ఫిట్ చేపిస్తే నాకు నీళ్ళు కాచేది కూడా తప్పుతుంది. ఫస్ట్ టైం అండి నీళ్ళు కాచుకోవడము, నేను ఎప్పుడు నీళ్ళు కాచలేదు. మాకు ఆ ఇంట్లో ఎప్పుడు వాటర్ ఉండేది, వేడి నీళ్ళు అయితే ఎప్పుడు వస్తూనే ఉండేదండి, సోలార్ ఉండేది. అందుకని చెప్పేసి ఆడ నాకు అంతగా ఎప్పుడు అలవాటు అయితే లేదు ఈ నీళ్ళు కాచేది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే 2 times 3 times అండి ఇలా కాగబెట్టడం. అయితే మార్నింగ్ టైంలో చల్లగా ఉంటుంది కదా, కొన్ని అయితే వేడి చేసుకుంటూ ఉంటాము. ఆ తర్వాత నేను మా వారికి నాకైతే టీ అయితే పోసేసుకున్నాము, తాగేసామండి. ఇప్పుడు టిఫిన్కి అయితే ఇడ్లీ చేశానండి. ఇడ్లీలు ఎక్కువగా తింటూ ఉంటాం మేమైతే. ఇడ్లీలు పల్లి చట్నీ చేశాను, కొబ్బరి చట్నీ అండి, పల్లి చట్నీ కాదు. కొబ్బరి కూడా కొంచెం ఎక్కువే వేశాను. కొబ్బరి చట్నీ పల్లీలు వేసేసి చట్నీ అయితే చేసేసి పెట్టాను. 7:30 లోపు నాది టిఫిన్ అంతా అయిపోతుందండి. తను తినేసుకొని 8 కంతా తినేస్తాడు, 8:30కి బయలుదేరుతాడండి ఎప్పుడే కానీ. ఈ టిఫిన్ అయిపోగానే వంట స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను. వంట అంటే తనకి టిఫిన్ అయిపోగానే తనకి బాక్స్ వేస్తానండి. ఆ బాక్స్ కోసం అయితే నేను కొంచెం అన్నం వండేసి పెట్టేసి పంపిస్తూ ఉంటాను. మాకైతే తర్వాత వండుకుంటాము. చట్నీ వేసేసి తనకైతే ఇచ్చేసాను. నేను కొంచెం లేట్గానే తింటానండి, నాది అట్లీస్ట్ 9 అన్నా 9:30 అన్నా అవుతుంది నా టిఫిన్ తినేసరికి. ఆ తర్వాత టిఫిన్ అంతా తినడం అయిపోయిన తర్వాత పెట్టించానండి నేను. ఇప్పుడైతే తన టిఫిన్ కోసం అయితే నేను బెండకాయ, అలాగే పప్పుచారు, కొంచెం ఆవకాయ, పెరుగు అయితే పెట్టేసేసి నేను బాక్స్కి ఇచ్చి అయితే పంపుతానండి. రెగ్యులర్గా తీసుకెళ్తాడండి టిఫిన్ అయితే. నిన్న నేను తెచ్చుకున్నానండి కూరగాయలు, కానీ వీటిని ఏం సర్దలేదు. సండే కదా, సండే ఇంట్లో నాకు వేరే వేరే పనులు ఉంటాయి, ఆ పనులన్నీ చూసుకునేసరికి అదే సరిపోయింది. ఈరోజు సర్ది పెట్టుకుంటాను. అవి అలానే ఉన్నాయి కవర్లో. అయితే బయట పెడితేనే మంచిది అంటారండి కూరగాయలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దానికంటే. కాకపోతే మనం ఇక రెగ్యులర్గా తెచ్చుకోవాలని టైం ఉండదు కదా, కనీసం అట్లీస్ట్ 2 days కన్నా 3 days కన్నా ఒకసారి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అందుకనైతే తెచ్చేసుకొని పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే కూరకైతే నేను రెడీ చేసుకుంటున్నానండి. నేను కూర వండింది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ వీడియోలో అయితే జస్ట్ అలా చూపించేస్తాను అంతే. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతే వీడియోలు అయితే ఎవరైతే ఎక్కువగా చూడట్లేదండి. కొంచెం మన ఛానల్ని పూర్తిగా చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది చూడగలుగుతారు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే బెండకాయల్ని కట్ చేసేసుకొని కర్రీ అయితే చేసేసుకుంటున్నానండి. ఇదైతే నేను ఈ కర్రీ ఎలా చేసుకోవాలన్నది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమింగ్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.